ఆయనకి ఇది పచ్చి మాంసము అది అనేది తెలియదు. నేను ఇస్తున్నాను కదా తీసుకెళ్ళాడు. ఆయన అలాగే తీసుకున్నాడు, తిన్నాడు. తీసుకున్న ఆయన లేదు సత్యం, ఇచ్చిన ఆయన లేదు సత్యం ఇచ్చేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దీక్షని విరమించిన వాళ్ళని అడుగుతున్నారు ప్రవీణ్ గారు. ఏం లేదు, వెళ్తూనే ఫుల్ బాటిల్ తీసుకెళ్తూ భలే సరే, ఆ రోజు కొంతమంది విని ఉండవచ్చు, వినకపోవచ్చు. స్వామి మళ్ళీ చెప్పండి అంటున్నారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళాక దుమ్ము కాలంతో ఇంట్లో కాలు పెట్టండి. మీ బ్యాగ్ అంతా పక్కన పెట్టి అలాగే ఇంట్లోకి వెళ్ళి కాస్త ఇల్లంతా దిగొచ్చి మళ్ళీ స్నానం చేసి కాళ్ళు చేతులు వగేర వగేర అన్ని శుచిశుభ్రతలని పాటించుకొని, పురుషులైతే మీ ధర్మపత్నికి చెప్పండి. గురువు గారు చెప్పారు, పరాజయ స్వామి గారు, గడపకు పసుపు రాసి 16 కుంకుమ పొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టమన్నాడు. జుట్టుదని ఎడచే కుడిచే భాగం పెట్టి జుట్టు లేని ఎడచే భాగం పెట్టమన్నాడు. దానికి ఇంత చక్కెర బెల్లం వేయమన్నాడు. ఒక ఇతర వేసిన తర్వాత తీసి బయటికే తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేయాలంట. అట్లా కొట్టిన లోపల తీసుకురావాలంటే చెప్పండి. అలా కొబ్బరికాయ కొట్టి వెంటనే కిచెన్లోకి వెళ్ళి పాలు పొంగించాలండి. 3 సార్లు పాలు పొంగించిన తర్వాత ఫోటోల దగ్గర నెయ్యి దీపం పెట్టండి. ఊళ్ళో హనుమంతునికి వెళ్ళి దీపం పెట్టాడు. హనుమంతపై దీపం పెట్టి వస్తే మీ దీక్ష సఫలమైనట్లు. అంటే మన పీఠంలో అమ్మమాల వేసుకున్నందుకే కాదు, మీరు అయ్యప్ప మాల వేయండి, శివమాల వేయండి, శబరిమల నుంచి ఇంటికి రాగా ఇదే ఫాలోఅప్ చేయండి, శ్రీశైలం తిరుమల నుంచి రాగా ఇదే ఫాలోఅప్ చేయండి. ఏ దీక్ష అంటే మీ నియమం, మోటు నియమం, కానీ దీంట్లో చాలా అంతరార్థం ఉంది. గృహంలో ఉండేటటువంటి 16 కళలు, దాని కళాకర్షణ శక్తి అంటారు. ఆయుష్, ఇంటికి ఆయుష్ బాగా నింటుంది చేస్తే. దీని ద్వారా ఇంటికి పెరుగుతుంది. అన్ని దీక్షలో ఫాలోఅప్ చేయండి. మాతృ అమ్మవారు ఇక్కడ మాట్లాడారు ఫ్రెండ్స్. మండల దీక్ష తీసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టాలనుకుంటే దసరా పండుగ రోజే కట్టుకొని రావచ్చు. దగ్గర ఉన్నవాడు, సమీపంలో ఉన్నవాడు, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు రోజు ముందే రండి. లేదా ఇక్కడికి వచ్చి కట్టుకున్నామని ఇక్కడికి వచ్చి కట్టుకోవచ్చు, రావచ్చు. నడకదారిలో రాకండి, ఖాళీ నడకలు రాకండి. చక్కగా బండల్ని ఎక్కుతారు, ఫ్లైట్ అందరూ కొంచెం తెలుసు. అందరికీ చెప్పింది అర్థమైంది కదా? ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. ఈ దీక్షకి సంబంధించింది, వేరేకేం అడగదు. డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే. స్వామి వెళ్ళండి స్వామి, మీరు దీక్ష ఉన్న వాళ్ళు మీరే చెప్పండి. అక్కడికి వెళ్ళి కూర్చోండి.